హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన బేంగన్ చాట్ చేసి చూపిస్తానండి. ముందుగా ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలండి. గుత్తి వంకాయలు అని తీసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో ఎలిఫెంట్ ఫుడ్ బ్రింజల్స్ అన్న దొరుకుతున్నాయి కదా, వాటిని యూజ్ చేయొచ్చు. ముందుగా వీటిని మనం క్లీన్ చేసుకుని కొంచెం మీడియం సైజు కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కూడా కాదు. సన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసేటప్పుడు ఇవి విరిగిపోతాయి. సో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. జనరల్గా మనం చాట్స్ అనగానే బయట చాట్ బండి వాళ్ళ దగ్గర ఉన్న టేస్ట్ రాదేమో అని అనుకుంటాము, కానీ మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చెప్పినవన్నీ అవైలబుల్గా మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి సో వాటితోనే రుచికరంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇందులో వేసుకున్న తర్వాత మనం ఉప్పు, కొంచెం కారం, అలాగే పెప్పర్, ధనియాల పొడి మొత్తం ఒక 1/2 స్పూన్స్ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మెయిన్గా ఏంటంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి టేస్ట్ వచ్చేది ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్ అండి. ఆయిల్ నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా మీకు అవైలబుల్గా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం టేస్ట్ అనేది ఆలివ్ ఆయిల్తో ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకముందే మీరు ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సో వాటర్ కన్సిస్టెన్సీని చూసుకుని కూడా చెక్ చేసుకుని వేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వాటర్ వేసేసినా మనకి డ్రాప్స్ అనేవి పిండి డ్రాప్స్ ఆయిల్లో పడిపోతే మీడియంగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మనం కట్ చేసుకున్నామో బ్రింజాల్స్ని వాటిలో వేసేసుకుని బాగా డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా షాలో ఫ్రైకి సరిపడానే వేసుకోవాలి. కంప్లీట్గా ఆయిల్ వేయట్లేదు కాబట్టి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. మీరు ఇన్ కేస్ ఇక్కడ మనం ఏదైతే బ్రింజల్స్ పీసెస్ కట్ చేసామో ఆ పీసెస్ అనేవి మాత్రం మరీ లావుగా కట్ చేయకూడదండి. ఏమాత్రం లావుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కుక్ అవ్వదన్నమాట. సో మీడియంగా కట్ చేసుకోండి. సో ఇక్కడ నేను షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానంటే 4 to 5 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 మనం కట్ చేసుకున్న పీసెస్ని డిప్ చేసుకుని బోత్ సైడ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బేంగన్ చాట్ అనేది. ఒక్కసారి తింటే మాత్రం పిల్లలు బాగా ఇష్టపడతారు. అంటే జనరల్గా బ్రింజల్స్ అంటే ఎవరు తినరు, బట్ ఇలా చాట్ చేసి చూడండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. పెద్ద టైం టేకింగ్ అయితే పట్టదు, 10 minutesలోపు అయిపోతుంది. రుచికరమైన చాట్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనం టిష్యూ పేపర్ పెట్టి మీరు ప్రెస్ చేసేసుకోవచ్చు. సో అట్లా నేను 1 by 1 ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను. సో చూసారు కదా, నేను ఇక్కడ డిష్ అవుట్ చేసేసుకున్న ప్లేట్లోనే పెట్టేసుకుంటున్నాను అన్నీ 1 by 1. సో ఇక్కడ చాట్ అంటున్నాం కాబట్టి మనకి బయట ఎట్లా ప్రిపేర్ చేస్తారో అదే ఫ్లేవర్, అదే టేస్ట్ రావడం కోసం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెయిన్గా ఇది మాత్రం యూజ్ చేయండి. ఇక్కడ కొంచెం గడ్డ పెరుగు తీసుకున్నానండి. దాన్ని విస్క్ చేయండి. విస్క్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అంటే ఇన్ కేస్ ఎవరిదైనా కొంచెం గడ్డగా లేకపోయినా మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మొత్తం ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో బెంగన్స్ని వాటి మీద వేసేసుకోవాలి పెరుగుని. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం అండ్ ఆరిగానో అండి. ఇది మెయిన్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. హోమ్ మేడ్ ఆరిగానో. సో చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. అది కూడా లైట్గా స్ప్రింకిల్ చేశాను అనమాట. అంటే మనకి శనగపిండి కదా, ఇన్ కేస్ ఎవరికైనా డైజెషన్ కాకపోయినా మనం వామ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ కర్డ్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దానికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడం అంటే మనకి ఆ టెక్స్చర్ కానీ అండ్ లుకింగ్ కానీ బయట ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది. పిల్లలైతే కొంచెం చూడంగానే అట్రాక్ట్ అవుతారు, ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఇక్కడ నేను చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. కొంచెం టేస్టీగా, కొంచెం పుల్లపుల్లగా కూడా ఉంటుంది. సో లాస్ట్లో సేవ్ యాడ్ చేసుకున్నానండి. సేవ్ కామన్గా అందరికీ తెలిసిందే కదా. సో అది కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో క్రంచీగా కూడా ఉంటుంది. సో చాలా టేస్టీ అయిన బెంగన్ చాట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
సో ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిషింగ్ చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.